ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళలో అని కాకుండా వ్యత్యాసం లేకుండా వయసుతో అందరూ ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్ ఎసిడిటీ ప్రాబ్లమ్ అండి. కొంతమంది దాన్ని గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటారు. కొంతమంది తేన్పులొస్తున్నాయని, కొంతమంది గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయని, సో ఛాతీ దగ్గర మంట అవుతుందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కొంతమంది సఫర్ అవుతుంటారు మనకి. చిన్న వాళ్ళలో, పెద్దవాళ్ళలో అందరిలో కామన్‌గా ఎందుకొస్తుందిది? అంటే ఏమన్నా మనం ఆహార నియమాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లొస్తుందా? లేదంటే ప్రాపర్ వాటర్ తాగకపోవడం వల్లొస్తుందా? అసలు దీనికి టాబ్లెట్స్ లేకుండా మనం న్యాచురల్‌గా కూడా మనం యాసిడిటీ గాని, ఈ తేన్పులు గాని ఇవన్నిటిని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఎసిడిటీ ప్రాబ్లమ్ పుల్లటి తేన్పులు రావడం, ఛాతీ దగ్గర మంట ఇవన్నీ ఎందుకొస్తాయని మనం చూసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మనం టైంకి తినట్లేదండి. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కడికెళ్ళినా సరే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఇలా ఛాతీ దగ్గర మంటుందని, కొంతమంది ఇలా కంప్లెయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్‌తో ఎళ్ళినప్పుడు ఫస్ట్ మేము అడిగే క్వెషన్ మీరు టైంకి తింటున్నారా లేదా? సో ఫస్ట్ మనం టైంకి తినకపోతేనే పసరులాంటి తెమడ అనేది తేన్పుల్లాగా బయటికి రావడము, లేదంటే ఛాతీ పార్ట్, లంగ్స్ పార్ట్ దగ్గర ఇక్కడంతా ఛాతీ దగ్గర మంటగా అనిపించడము, లేదంటే కూర్చున్నా, నిలబడినా సంథింగ్ ఏదో డిస్కంఫర్ట్‌నెస్, హెవీనెస్ అనిపిస్తా ఉంటది. కొద్దిగా ఇలా వాక్‌కెళ్తున్నా కింద నుంచి గ్యాస్ రిలీజ్ అయిపోతా ఉంటది. కైండ్ ఆఫ్ కంప్లెయింట్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మెయిన్‌లీ రావడానికి కారణం మనం ఇర్రెగ్యులర్‌గా తినడం. సో, ఇర్రెగ్యులర్ అంటే మీరు మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం మేడం. బట్ అది ఇర్రెగ్యులర్ కాదు కదా! రెగ్యులరే కదా! సఫర్ అవుతున్నాం ఇబ్బందితో అంటే, సో, టైంకి తింటున్నారా లేదో చూసుకోండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు, డిన్నర్ చేస్తున్నారు. కానీ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకేంటంటే వెదర్‌ని బట్టండి. మనం మార్నింగ్ బై 8, 8:30 కల్లా మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. ఆ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏ టైప్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ రాదు. అండ్ లంచ్ కూడా 12:30-1:30 మధ్యలో లంచ్ అయిపోవాలి. ఈ డిన్నర్ బై 6:30, 7 మధ్యలో డిన్నర్ అయిపోవాలి. ఇలా ఎవరైతే ఫుడ్‌ని ప్రాపర్‌గా తీసుకుంటున్నారో వాళ్ళు స్వతహాగా గమనించండి వాళ్ళకి ఈ ఇష్యూసే ఉండవు. ఎప్పుడైతే మనం బ్రేక్‌ఫాస్ట్‌ని 9:30కి తినడము, లంచ్ 12:30-1కి తినడము, అలాగే 2 దాటిన తర్వాత తినడం కొంతమంది. ఇంక డిన్నర్‌కొచ్చాక ఓవర్ నైట్ ఇంక పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినడం. ఇలాంటి ఆహారపు అలవాటు ఉండే వాళ్ళలో ఈ ఇష్యూస్ అనేవి కామన్‌గా ఉంటాయి. ఎందుకు ఇదే టైంలో తినాలి అంటే ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంకి లేకపోతే పొద్దున్నే లేచిన వెంటనే డైరెక్ట్ కొంతమంది టీ, కాఫీ తాగే వాళ్ళుంటారు. సో, ఎందుకు టీ, కాఫీతో అంటే పొద్దున్నే లేచిన తర్వాత మనము నాలుక దగ్గర నుంచి యానస్ వరకు అంటే మోషన్ పార్ట్ వరకు నీట్‌గా ఫ్లష్ చేసుకోవాలి. బ్రష్ చేసిన వెంటనే మంచిగా ఒక పెద్ద లోటాడుగా కాఫీ తాగేస్తా ఉంటారు. టీలు తాగేస్తా ఉంటారు. అసలు మంచి పద్ధతే కాదది. సాధారణంగా గమనించండి ఒక నీళ్ళేసిన తర్వాత కడిగే పాత్రకి, ఇది థిక్ కంటెంట్ ఆఫ్ ఏసిన తర్వాత కడిగే పాత్రకి ఎంత డిఫరెన్స్ ఉంటది? నీళ్ళనుకోండి నీట్‌గా ఫ్లష్ చేస్తుంది. అలాగే పొద్దున్నే లేచిన వెంటనే ఈ ఇబ్బందితో ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకోండి. జీలకర్ర అండి బ్రహ్మాండంగా పనిచేస్తది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి. సో, జీలకర్ర ఒక అర స్పూన్ అంత జీలకర్రేసుకోండి. ఒక 10, 15 పుదీనాకులు. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ట్రైటిస్ గానీ, ఈ కాంబినేషన్‌తో ఏ ఇబ్బంది అయినా ఉన్నా అంటే ఇండైజెషన్ ఇష్యూ గానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి జీరా అండ్ పుదీనా నీళ్ళలో ఏసుకొని కషాయంలాగా బాగా మరిగించండి. జస్ట్ ఒక అర నిమిషము లేదంటే నిమిషం. ఒక 2 పొంగులొచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఆపేసి ఫిల్టర్ చేసుకొని చల్లారిన తర్వాత పొద్దున్నే బ్రష్ చేశాక పరిగడుపున కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగి, ఆ తాగిన ఒక 15 నిమిషాల తర్వాత ఈ జీలకర్ర, పుదీనా వాటర్ తాగండి. బ్రహ్మాండంగా పనిచేస్తది. చాలా మంది మా దగ్గరకొచ్చిన పేషెంట్స్‌లో ఈ కంప్లెయింట్‌తో చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే గ్యాస్ట్రైటిస్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, అల్సర్స్ గానీ ఏదున్నా సరే స్టమక్‌లో ఒక సూది గుచ్చినట్టు మంటలు పుడుతుంటది. కొంతమందికి సూది గుచ్చినట్టు ఒక టైప్ ఆఫ్ పెయిన్‌ని ఫేస్ చేస్తుంటారు. ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఏదున్నా సరే పొద్దున్నే లేచాక ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగిన 15 నిమిషాల తర్వాత జీలకర్ర, పుదీనా వాటర్ తాగండి. అండ్ చాలా వరకు కొంతమందికేంటంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో మీరు గమనిస్తే మోషన్ కూడా సాఫ్ అవ్వదు. ఒక తరహాగా చూస్తే మలబద్ధక సమస్య ఉండే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా ఉంటది. ఎందుకంటే నీట్‌గా పేగుల్లో ఉన్న మలమంతా నీట్‌గా మోషన్ ద్వారా బయటకొచ్చేయాలి మార్నింగ్. కానీ కొంతమందికి మార్నింగ్ కాకుండా నైట్ అవ్వడం మోషను, రోజు మార్చి రోజు అవ్వడం అలాంటి వాళ్ళలో కూడా విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటది. ఇది కూడా ఒక రీజన్. కాబట్టి ఈ జీరా, పుదీనా వాటర్ మార్నింగ్ తాగడం వల్ల తాగిన 15 నిమిషాల తర్వాత గమనించండి మంచిగా నీట్‌గా ఈ మలబద్ధక సమస్యని కూడా క్లీన్‌గా ఎలిమినేట్ చేసే మంచి ఇది ఉంటది మన జీరా, పుదీనా వాటర్‌లో. అలా జీరా, పుదీనా వాటర్ పొద్దున్నే బై 6-7 లోపల తాగేసేయాలి. ఈ టైంలో పొద్దున్నే మనం లెగుస్తాం గదా! స్టమక్ అంతా క్లీన్‌గా అయ్యే టైం అన్నమాట. మొత్తం ఫ్లష్‌గా చేసేసేయాలి జీరా, పుదీనా వాటర్‌తో. అలా పొద్దున్నే జీరా, పుదీనా వాటర్ తాగి దాని తర్వాత బై 7-7:30, 8 మధ్యలో మంచిగా కొద్దిగా కొత్తిమీర గానీ, కొద్దిగా పుదీనా గానీ, చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ చాలా మంచిదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వాళ్ళకి, ఇండైజెషన్ ఇష్యూ వాళ్ళకి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న, స్టమక్‌లో కూడా చాలా మందికి అల్సర్స్ లాగా ఫార్మ్ అయ్యి,
కొద్దిగా కారం ఎంత తగిలిన వెంటనే కడుపులో మంట పుడుతుంటది చూసారా? ఆ మంటను కూడా తగ్గించే గుణాన్ని ఈ కొత్తిమీర, పుదీనా జ్యూస్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తది. ఎందుకంటే కొత్తిమీర, పుదీనాలో మంచి మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్న లీవ్స్ కాబట్టి ఇవి తాగడం వల్ల కడుపులో మంటలు గానీ, అల్సర్స్ గానీ, పేగుల్లో కూడా మోషన్‌కెళ్ళినప్పుడు చాలా మంది పైల్స్ ఇబ్బందితో ఫేస్ చేస్తుంటారు. అంటే గమనించారా? మోషన్‌కెళ్ళినప్పుడు కొద్దిగా బ్లడ్ పడుతుంటది. అలాంటి వాళ్ళకు కూడా సాత్వికంగా నీట్‌గా పేగుల్ని, స్టమక్‌ని, ఈసోఫేగస్‌ని క్లీన్‌గా నీట్ చేసే బాధ్యత మనకి కొత్తిమీర, పుదీనా జ్యూస్‌కి చాలా బావుంటది. ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే కొంతమంది మనం ఇప్పుడు అనుకుంటున్నాం గదా! ఇప్పుడు ఒక్క మనిషికి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు. ఇంకా రకరకాల సమస్యలుంటాయి. ఆ రకరకాల సమస్యలు కూడా అద్భుతంగా పనిచేసేది ఈ కొత్తిమీర, పుదీనా అన్నమాట. ఆ జ్యూస్ తాగి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాక బై 7:30-8 మధ్యలో జ్యూస్ అయిపోయాక 8:30 ఆల్మోస్ట్ 7-8 మధ్యలో జ్యూస్ అయిపోయాలి. 8:30కి అలాగా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో మాక్సిమం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు పల్లీ చట్నీ గానీ, మన పుట్నాల పప్పు చట్నీ గానీ, కొబ్బరి చట్నీ గానీ కొన్ని రోజులు బంద్ చేసేసేయాలి. ఇవి తీసుకుంటేనే మనకి ఎక్కువ తేన్పులు, ఛాతీ దగ్గర మంట అనిపిస్తా ఉంటది. సో, సమస్య తగ్గేంత వరకు కొన్ని రోజులు బంద్ చేసి, దానికి బదులు మంచిగా గోధుమ రవ్వ ఎక్కువ వెజిటబుల్స్ ఏసుకొని ఉప్మా చేసుకోవడం గానీ, జొన్న రవ్వ ఉప్మా గానీ, లేదంటే ఇంకా బెస్ట్ ఇవన్నీ వద్దనుకుంటే జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి. ఈ 4 సమపాలంలో ఒక బాక్స్‌లో కలిపి పెట్టుకొని దాన్ని జావలాగా చేసుకోండి మంచిగా. ఆ జావ తాగితే ఇంకా ఫ్రీ అవుతది మనకి. ఇక మోర్ న్యూట్రిషన్ ఎందుకంటే ఆ ఇడ్లీ, దోస అవన్నీ తిని దాంతో పాటు ఈ చట్నీలు తిని ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది ఈ వీడియో చూసేవాళ్ళు కూడా మీరు గమనించుంటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తిని దీంతో పాటు చట్నీ తింటే ఛాతీ దగ్గర మంట వాళ్ళకే స్వతహాగా తెలిసుంటది. కాబట్టి ఇవి కొన్ని రోజులు బంద్ చేసేసి ఈ మంచిగా రాగి, జొన్న, సజ్జ, బార్లీని మనం మరబట్టించేసుకొని దాన్ని జావలాగా చేసుకొని ఆ జావలో కొన్ని మనం కొద్దిగా జీరా పౌడర్ గానీ, కొద్దిగా వామ్ పౌడర్ గానీ, సోంపు పౌడర్ గానీ కలుపుకొని మంచిగా జావ తాగండి. ఈజీ డైజెషన్, ఈజీ ఎలిమినేషన్. మంచిగా బాడీ యుటిలైజేషన్ కూడా మంచిగుంటది. సో, కాబట్టి ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంకి ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో జావా. ఈ హెవీగా తీసుకొని ఇబ్బంది పడే బదులు సాత్వికంగా జావ తాగితే బెస్ట్ కదండీ! దాని తర్వాత లంచ్‌కొచ్చాక 12:30 ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి. ఆకుకూర ఫ్రై తీసుకోవాలి. ఒకవేళ గ్యాస్ట్రైటిస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు పచ్చిమిర్చి ఉంటాయి గదా! పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసి దాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసి ఏసుకోండి. లేదంటే పచ్చిమిర్చి గాని కొన్ని రోజులు అవాయిడ్ చేస్తేనే బెటర్. లేదంటే అవి ఇరిటేటెడ్ చేస్తాయన్నమాట. గ్యాస్ట్రైటిస్ కానీ, కడుపు ఛాతీ దగ్గర మంట ఇంకా ఎక్కువ అగ్రివేట్ చేస్తాయి. అలాంటప్పుడు కర్రీస్ చేసినప్పుడు పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి కర్రీలో ఏసేసుకోవడం. సో, అలాగా లైట్‌గా స్పైసీనెస్ ఎక్కువ లేకుండా కొన్ని రోజులు కంప్లీట్‌గా ఎలిమినేట్ అయ్యేంత వరకు ఒక 10, 15 రోజుల వరకు ఇలాగ ఆకుకూర ఫ్రై, వెజిటబుల్, తక్కువ రైస్ ఎక్కువ ఇలా లంచ్ ప్లాన్ చేసుకోండి. దాంతో పాటు పల్చటి మజ్జిగలో జీలకర్ర పౌడర్ చూసారా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని స్టార్ట్ చేసినప్పటి నుంచి జీలకర్ర రిపీట్ అవుతూనే ఉంది. పొద్దున జీరా పుదీనా వాటర్‌తో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత జావలో కూడా కొద్దిగా పర్ డే మనం మాక్సిమం 1 స్పూన్ అంటే మనం మన పొద్దున్నే తాగే డీటాక్స్ వాటర్‌లో అదే జీరా పుదీనా వాటర్‌లో పావు స్పూను లేదంటే అర స్పూన్ ఏసుకుంటాం. జీలకర్ర పౌడర్ ఇంత పించ్ జావలో కలుపుకొని తాగుతాం. డిన్నర్ తర్వాత మన లంచ్ తర్వాత మధ్యలో కూడా పావు స్పూను మజ్జిగలో కలుపుకొని తాగుతాం. లైక్ లంచ్ తర్వాత ఒక పల్చటి మజ్జిగలో పావు స్పూన్ అంత జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగుతాం. ఇలాగా లంచ్. లంచ్ చేసిన 4-5 మధ్యలో ఏదైనా మంచి ఫ్రూట్ జామకాయ గానీ, కొంతమందికి జామకాయ తీసుకున్నా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా అనిపిస్తది. విటమిన్ సి అంటే పులుపుకు సంబంధించినవి ఏమి తిన్నా, లేదంటే సి విటమిన్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఏది తిన్నా కూడా ఛాతీ దగ్గర మంట అనిపిస్తది. అది కొంతమంది ఇండివిజువల్‌గా ఉంటది. సో, ఒకవేళ అలా అనిపించినప్పుడు కొన్ని అవాయిడ్ చేయాల్సినవి మనకు తెలుసు కాబట్టి అవి కొన్ని అవాయిడ్ చేసుకొని, కొంతమందికి బాగా జామకాయలు సెట్ అయితే జామకాయలు తీసుకోవడము, లేదంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి. సో, డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని తినడం గానీ, లేదంటే ఇలాంటివి మీకు సూట్ అయ్యే ఫ్రూట్స్‌ని తీసుకోవచ్చు. డిన్నర్‌కొచ్చాక మాక్సిమం మళ్ళీ ఏదైనా జావతో ఇప్పుడు మనం చెప్పామా మార్నింగ్ రాగి, జొన్న, సజ్జ, బార్లీతో పౌడర్ చేసి పెట్టాం కదా! ఆ పౌడర్‌లోనే కొద్దిగా మన ఇది క్యారెట్‌ని తురిమేసి, సొరకాయని తురిమేసి, కొద్దిగా ఆకుకూరలేసుకొని మంచిగా బ్యాటర్‌లా కలుపుకొని దోసలేసుకోండి డిన్నర్‌లో. ఇలాగా దీంతో పాటు మనం మంచిగా వాటర్ గూడా బాగా తాగాలండి. సో, పొద్దున్నుంచి 11 వరకు 1 లీటర్ అంటే ఒకటేసారి సడెన్‌గా అంత ఎక్కువ వాటర్ తాగినా గూడా కిడ్నీకి ఇబ్బంది. సో, కాబట్టి ఎక్కువ తక్కువ కొద్దిగా డే మొత్తం ఫినిష్ అయ్యే లోపల ఒక 4 లీటర్స్ ఫినిష్ అయ్యేలాగా చూసుకోవాలి వాటర్. అలాగా మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్, 11-2 1 లీటర్, 2-4 1 లీటర్, 4-7 ఆర్ 8 వరకు 1 లీటర్. అలా తీసుకుంటూ మంచిగా మార్నింగ్ ఒక డీటాక్స్ వాటర్, దాని తర్వాత ఒక మంచి జ్యూస్, దాని తర్వాత మంచిగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కొచ్చాక మంచిగా మీకు కంఫర్టబుల్‌గా ఉన్న ఫుడ్, డిన్నర్‌కొచ్చాక అలాగా మనం కొద్దిగా ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండి, దాంతో పాటు ముఖ్యమైనది పొద్దున్నే లేచాక పరిగెడుతున్న ఫస్ట్ యోగా చేసుకోవాలి.
యోగా అనేది గ్యాస్ట్రైటిస్ కానీ, ఇండైజెషన్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ, సో థెరపటిక్ యోగా ఉంటది. కొన్ని కొన్ని ఆసనాస్ చేయాలి. కొన్ని కొన్ని ఆసనాస్ చేయదు. మనం రీసెంట్‌గా గూడా గ్యాస్ట్రైటిస్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, ఎలాంటి యోగాసనాస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాణాయామాస్ చేయొచ్చని దాని గురించి క్లుప్తంగా చేసాం మనము. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఆ వీడియోలో మనం చూయిచ్చాము అండ్ చేసి చూయిచ్చాము గూడా మనం. అది మార్నింగ్ చేసుకొని దాని తర్వాత ఈ జీరా పుదీనా వాటర్, ఇంకా మీకు ప్లెయిన్ వాటర్ తాగకుండా ఇంకా క్రానిక్‌గా ఉందని ప్రాబ్లమ్ ఉందంటే ఒక 1 లీటర్ వాటర్‌లో పావు స్పూన్ జీలకర్ర, 10 ఆకులు పుదీనేసి మరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకోండి. పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాస్, సాయంత్రం గ్లాస్. బిఫోర్ డిన్నర్, బిఫోర్ లంచ్, బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ ఇటు అటు. అలా తీసుకున్నా కూడా మనకి ఈ ప్రాబ్లమ్ అనేది అధికంగా ఉండదు. బ్రహ్మాండంగా పనిచేస్తదండి. ప్రాక్టికల్‌గా మేము ఎన్నో మంది కేసెస్‌ని ఈ ప్రాబ్లమ్ వస్తే మాత్రం ఇదే డైట్‌ని మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. సో, ఇది పర్టిక్యులర్‌గా ప్రెగ్నెన్సీ లేడీస్‌లో కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే కూడా జీరా పుదీనా బాగా పనిచేస్తది. అండ్ డయాబెటిస్ వాళ్ళకి అంటే పర్టిక్యులర్ కొన్ని డిసీజెస్ మీద మాట్లాడితే మాత్రం సో, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండే వాళ్ళైనా సరే క్వాంటిటీ తగ్గించి, బాగా మరిగిచ్చకుండా లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని తాగడము. దాంతో పాటు న్యాచురోపతిలో బెస్ట్ థెరపీ కోల్డ్ ప్యాక్ టు అబ్డామిన్ అంటారు. ఒక టవల్‌ని నీళ్ళలో తడిపి బాగా పిండేసి పొట్ట మీద 10 నిమిషాలు తడి క్లాతేసుకోండి. పొద్దున్నే ఒకసారి, రాత్రి పడుకోవడానికి ముందు ఒకసారి. దానివల్ల చాలా లాభాలున్నాయి. ఒక తడి టవల్‌ని మనం తడుపుకొని మంచిగా పొట్ట మీద ఏసుకుంటే చాలా వరకండి మీకెంత కంఫర్ట్ ఉంటదంటే పొట్ట బ్లోటింగ్ తగ్గుతది. మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వాళ్ళని గమనిస్తే చూడ్డానికి వెయిట్ సన్నగుంటారు. కానీ మనిషిని చూస్తే మాత్రం పొట్ట బాగా ఉబ్బెత్తుగా హెవీ ఫీల్ ఉంటదండి వాళ్ళకి. ఎందుకంటే బ్లోటెడ్. ఇర్రెగ్యులర్‌గా తినడం వల్ల పొట్టంతా ఒక టైప్ ఆఫ్ హెవీనెస్‌తో ఉంటది. వాళ్ళకేంటంటే ఓ బెలూన్ లాగా ఉంటారు వాళ్ళ బాడీ. ఇలా పోక్ చేస్తే ఇలా పగిలిపోయేలాగా ఉంటారు. బికాస్ ఆఫ్ బ్లోటింగ్ వల్ల. ఆ బ్లోటింగ్‌ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తది. తడి టవల్‌ని మనం నీళ్ళలో తడిపేసుకొని మంచిగా పిండేసుకొని ఒక క్లాత్‌నేసుకోవడం. మన న్యాచురోపతి ట్రీట్మెంట్‌లో మడ్ ప్యాక్స్ అంటారు. మట్టి థెరపీస్. పాతకాలంలో మట్టిని మంచిగా ఒక నల్ల మట్టి దొరుకుతది కదా! మనకు మామూలుగా. ఆ మట్టిని తీసుకొచ్చి ఒక క్లాత్‌లో ఖాదీ క్లాత్‌తో మంచిగా దళసరిగా వేసుకొని 2, 3 ఫోల్డ్స్ చేసుకొని పొట్ట మీద ఏసేవాళ్ళు. పాతకాలంలో మట్టి థెరపీ అద్భుతంగా పనిచేసేది. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గూడా మడ్ ప్యాక్ టు అబ్డామిన్ అని జెప్పేసి మేము చాలా వరకు ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. అది చాలా అద్భుతంగా పనిచేస్తది. అలాగా మడ్ ప్యాక్స్ దొరికితే మడ్ ప్యాక్స్ వేసుకోవడం. లేదంటే ఒకవేళ అవైలబుల్‌గా లేదంటే తడి టవల్ ఏసుకున్నా సరిపోతుంది. సో, మెయిన్ ఇంపార్టెంట్ టైంకి తినడం. మార్నింగ్ టైంకి, లంచ్ టైంకి, డిన్నర్ టైంకి తినే వాళ్ళలో ఈ సమస్యే ఉండదు. ఒకవేళ సమస్య అధికంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పిన ప్రతి రెమెడీ అద్భుతంగా పనిచేస్తది. అండ్ టైంకి లెగడం అండ్ టైంకి పడుకోవడం. మార్నింగ్ లేచిన వెంటనే నీట్‌గా మలం అనేది కంప్లీట్‌గా ఎలిమినేట్ అవ్వాలి. మార్నింగ్ లేచాక ఫస్ట్ డే స్టార్ట్ విత్ మోషన్ క్లీన్. మొత్తం పేగుల్లో ఉన్న మలం అంతా ఒక 1-2 మినిట్స్‌లో మొత్తం క్లీన్ చేసేసాక బయటకొచ్చి కొద్దిగా యోగా చేసుకొని దాని తర్వాత మంచిగా కొద్దిగా ప్లెయిన్ వాటర్, దాని తర్వాత జీరా పుదీనా వాటర్ ఇలాగా. సమస్య అనేది తగ్గించుకోవడానికి కొద్దిగా మనం కష్టంగా అనిపించినా దాన్ని ఇష్టంగా చేసుకుంటేనే హెల్తీగా ఉంటాము. 70-80% కేసెస్ చూస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటాయి. కాబట్టి ఇలా మంచిగా చేసుకోండి. హెల్తీగా ఉండండి. ఏ సమస్య అయినా తగ్గేదే. ఆ తగ్గడానికి మనం చేసే ప్రయత్నం ఒక రోజుతో కాకుండా 2 రోజులు, 3 రోజులు కొంతమందికి చేసిన వెంటనే తగ్గుతది. కొంతమందికి ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటది. కొంతమందికి 10 రోజులు పడతది. కొంతమందికి 2 వీక్స్ పడతది. సో, స్లోగా బాడీ కంఫర్ట్‌లోకెళ్ళడానికి ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటది కాబట్టి, అరే! వాళ్ళు ఆ రోజు చేసిన వెంటనే తగ్గిపోయింది. నాకు తగ్గట్లేదేంటా? ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటది. సో, తగ్గడానికి టైం పడతది. సో, కాబట్టి మనము నేచురల్‌గా తగ్గుతుంది. అసలు ప్రాబ్లమే రావట్లేదన్నప్పుడు ఇదే జీరా పుదీనా వాటర్ కంటిన్యూ చేసుకుంటూ, మంచిగా తడి క్లాత్ పొట్ట మీదేసుకొని, రెగ్యులర్ యోగా చేసుకుంటూ, తొందరగా పడుకొని, మార్నింగ్ లేచి వెంటనే మల విసర్జన చేసి, ఇవన్నీ చేస్తే మాత్రం నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు, ఏ రకమైన హెల్త్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ మన వరకు రావు. మనం హెల్తీగా ఉంటాము. హ్యాపీగా ఉంటాము. ఏ రకమైన ఇబ్బందులు రాకుండా మనం కాపాడుకోవచ్చు మన వ్యాధిని. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం.